కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో బరితెగించింది. ఇప్పటికే దళిత ఐపీఎస్ అధికారి సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ను వేధిస్తున్న కూటమి సర్కార్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణతో పివి సునీల్ కుమార్ను సస్పెండ్ చేసింది కూటమి సర్కార్. దళిత అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటికే సిఐడి పూర్వపు అదనపు డీజీ సంజయ్ని కుట్రపూరితంగా సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం పలువురు దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా అవమానిస్తోంది. డీజీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై తాజాగా కక్ష సాధింపు చర్యలకు తెగబడింది. కనీసం నోటీసు కూడా జారీ చేయకుండా ఆయన్ను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం విస్మయపరుస్తోంది. అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేశారనే అభియోగాలపై ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ పివి సునీల్ కుమార్ ప్రభుత్వ ముందస్తు అనుమతితోనే విదేశీ పర్యటన చేశారు. అయినా పివి సునీల్ కుమార్ 2019 నుంచి 2024 మధ్య పలుసార్లు ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా తదితర దేశాల్లో పర్యటించారని ప్రభుత్వం ఆరోపించింది. కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎస్ అధికారి అనధికారిక విదేశీ పర్యటనలతో సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందనే సాకు చూపుతూ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పివి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించిన కారణాలు పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన విదేశీ పర్యటనలకు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. ఆ పర్యటనలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత పర్యటనలు కాబట్టి పివి సునీల్ కుమార్ తన సొంత ఖర్చులతో విదేశాలకు వెళ్లాలని కూడా పేర్కొంది. అందుకు సమ్మతించి పూర్తిగా తన సొంత ఖర్చులతో వ్యక్తిగత హోదాలో ఆయన అమెరికాలో ఉంటున్న కుమారుని చూడటానికి వెళ్లారు. ఆయన సస్పెండ్ చేయడం కేవలం చంద్రబాబు ప్రభుత్వ కుట్రేనన్నది స్పష్టమవుతోంది. నిబంధనల ప్రకారం నోటీసు జారీ చేసి ఆయన వివరణ కోరాలి. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు తదుపరి చర్యలు తీసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం ఈ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే పివి సునీల్ కుమార్ కు నోటీసులు జారీ చేస్తే తాను ప్రభుత్వ అనుమతితోనే సొంత ఖర్చులతో విదేశాల్లో పర్యటించానని ఆయన ఆధారాలు సమర్పిస్తూ వివరణ ఇస్తారు. అందుకే ఆయనకు ఆ అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం కనీసం నోటీసు జారీ చేయకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.